హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి కూటమి ప్రభుత్వం పైన జనాల్లో తప్పుగా చూపించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేయలేనివి అంటూ ఏమీ లేవు. ఎట్లోకట్లా మళ్ళీ అధికారంలోకి రావాలి. కూటమి ప్రభుత్వాన్ని జనాల్లో తప్పుగా చూపించాలి. ముఖ్యంగా వాళ్ళకున్న మీడియా సంస్థలు, వాళ్ళు పెంచి పోషించే కొన్ని మీడియా సంస్థలు, అదేవిధంగా కొంతమంది జర్నలిస్టుల పేరుతో తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అలా డబ్బు విసురుతున్నారు, వాళ్ళతో ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్సీపీ అండ్ వాళ్ళ మీడియా, సోషల్ మీడియాలో రోజుకొక తప్పుడు ప్రచారం చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మొన్న చూస్తే విజయవాడలో భారీ వర్షాల కారణంగా అమరావతి మొత్తం నిండిపోయింది, అమరావతి రాజధానిగా పనికిరాదు, ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, ఒక చెరువులు సముద్రాన్ని తలపించేలా అమరావతి తయారైందంటూ వాళ్ళకు సంబంధించినటువంటి అనుకూల మీడియాలో, అదేవిధంగా వాళ్ళ అనుకూల జర్నలిస్టుల పేరుతో కొంతమంది ఆకతాయిలు చేసేటువంటి ప్రచారం నిజంగా సాధారణ జనాలకు, దూరంగా ఉంటున్న ప్రజానికానికి నిజంగానే మళ్ళీ విజయవాడ మునిగిపోయిందా, ఆ పక్కన ఉన్నటువంటి అమరావతి రాజధానిగా పనికిరాదా, అది నిజం కావచ్చేమో అని జనాలు అనుకున్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కానీ, అదేవిధంగా కొన్ని మీడియా సంస్థలు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా విభాగం కానీ అక్కడికి వెళ్ళి ఇదంతా తప్పు, అసలు ఎక్కడ కూడా వాటర్ నిలిచిపోలేదు, ఎక్కడికక్కడ వాటర్ వెళ్ళడానికి డ్రైనేజీలు తయారు చేశారు, ఒక అద్భుత ప్రపంచం ఇక్కడ తయారు కాబోతుంది అనే విధంగా చూపిస్తే నిజమే అక్కడ వర్షం చుక్క కూడా నిలవలేదు. సరే, అది పక్కన పెడదాం. ఆ తర్వాత విషయానికి వస్తే దివ్యాంగుల పింఛన్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీ దివ్యాంగుల పింఛన్ని ఏరివేసే కార్యక్రమం చేశారు. అందులో భాగంగా మీరు చూస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు దివ్యాంగుడు కాకపోయినా కూడా వాళ్ళకు పింఛన్లు ఇచ్చారు. వాళ్ళ కార్యకర్తలకు అలా దివ్యాంగులు అని చెప్పేసి రాసేసి పింఛన్లు ఇవ్వడం, కోకొల్లలుగా పింఛన్లు ఇచ్చేశారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజమైన దివ్యాంగులు ఎవరు ఏంటి అనేది ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళు నకిలీ దివ్యాంగులై వాళ్ళు ఈ పింఛన్లు పీకి పారేశారు. అయితే ఓ వ్యక్తి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వ్యక్తి సత్యసాయి జిల్లాకు సంబంధించిన వ్యక్తి రమేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టాడు. ఒకసారి ఆ వీడియో నేను ప్లే చేస్తాను, చూడండి. ట్రైన్లో జగన్ కోటెత్తే వికలాంగుడని నాకు పింఛని ఇచ్చా, మళ్ళా చంద్రబాబు నాయుడు 6,000 అనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు కోటెత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నాకు పింఛని పీకేసినాడు. చూడు, నాకు చెయ్యలేదు వికలాంగుడు, ఏం చేయాలి మామ ఇప్పుడు? చూశారు కదా, ఇతను చూసిన తర్వాత మనం ఏమనుకుంటాం, ఇతను దివ్యాంగుడే అనుకుంటాం. కానీ ఇతను దివ్యాంగుడు కాదు. ఆ చేతును వెనక్కి కట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలాంటి దివ్యాంగులకి పింఛన్లు తీసేశారు, చూడండి నేను దివ్యాంగున్నట్టు ఒక తప్పుడు ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. జనాలు అయ్యో పాపం అతనికి కుడి చేతి లేదు కదా, నిజమేమో అని జనాలు అనుకున్నారు. కానీ అది తప్పు అని చెప్పడానికి మరో వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఏమున్నదక్కో మాకు నర్సింపల్లో ఏమున్నదక్క, ఆ కళాకొల్లంటూ ఆర్సినాం, చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వాలే బాంచేను, రైతు భరోసా ఇవ్వాలే స్వామి, నిరుద్యోగ భృతి ఇవ్వాలే స్వామి, అన్ని బాగున్న ఈ వ్యక్తికి దివ్యాంగుల పింఛన్ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీలు ఎవరైనా ఉన్నారో వాళ్ళని లేపేశారు. అందులో భాగంగా ఈ రమేష్ అంటుంది లేపేశారు. అయితే ఇతను దివ్యాంగుడు అని ఒక ఫేక్ ప్రచారం స్టార్ట్ చేశారు. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో స్థానికులు, ఆ గ్రామానికి ఈ రమేష్ ఉండే ఊరికి సంబంధించిన స్థానికులు ఇతని భాగోతాన్ని అంతా బయట పెట్టారు. అలా ఇతను దొరికిపోయాడు. ఇప్పుడు పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇతను తప్పించుకొని పారిపోయాడు. ఇలా వైఎస్ఆర్సీపీ తప్పుడు వ్యక్తులను తీసుకొచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తూ కూటమి ప్రభుత్వం పైన లేనిపోని నిందలు వేస్తూ ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతుందంటూ రకరకాల తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ మీడియా ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుందనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి, దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.